అండి, వెల్కమ్ టు న్యూ రెసిపీస్. ఈరోజు మనం క్యాప్సికమ్, క్యారెట్ పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఒక పెద్ద కప్పు, దానికి సగానికి సరిపడా మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలండి. చిన్న కప్పు నిండా. నేనైతే మైదా వేస్తున్నాను, మీరు ఇంట్లో ఏదున్నా వాడుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేయచ్చు. తర్వాత క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, మరీ పెద్దవి కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ చిన్న కప్పు నిండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా అలాగే వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవన్నీ వేసిన తర్వాత చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను, కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేడెక్కాక మీడియం సైజులో పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఎర్రగా కాలాలండి. ఎర్రగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి స్టవ్ చేసుకుంటే వేడి వేడి క్యాప్సికమ్, క్యారెట్ పునుగులు రెడీ. ఇవి ఏ చట్నీతో అయినా తినొచ్చండి. ఎంతో స్మూత్గా, ఎంతో హెల్దీ ఐటమ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.